ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యము తెలుసుకుంటూ ఉన్నాము కదా. ఈరోజు 13వ పద్యము తాత్పర్యము తెలుసుకుందాం. కోతికి జలతారు కుల్లాయి ఏటికి, విరజాజి పూదండ విధవకేల, ముక్కిడి తొత్తుకు ముత్యంబు నత్తేల, అద్దమేటికి జాత్యాంధునకును, మాచెకమ్మకు నేల మౌక్తిక హారములు, క్రూర చిత్తునకు సద్గోష్ఠులేల, రంకుబోతుకు నేల బింకంబు నిష్టలు, వాని ఏటికి దుష్ట వర్తనమునకు, మాట నిలకడ సుంకరి మోటుకేల, చెవిటివానికి సత్కథా శ్రవణములేల, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. తాత్పర్యము: ఓ నరసింహస్వామి, కోతికి జరీ తలపాగా, విధవరాలికి పూలచెండు, చప్పిడి ముక్కునకు నత్తు, గుడ్డికి అద్దము, సొగసులు లేని దానికి ముత్యాల హారం, దుర్మార్గునకు మంచి మాటలు, వ్యభిచారికి నియమాలు, చెడు నడత కలవానికి వావి వరసలు, జూదరికి మాట పట్టింపు, చెవిటివానికి మంచి కథలు వినిపించడం ఎందులకు వ్యర్థము కదా. తెలుసుకున్నాం కదా 13వ పద్యము తాత్పర్యము. అందులోని అర్థం ఏమిటో ఎవరికి వారే గ్రహించి మన జీవితంలో ఆచరింప చేసుకుందాము. మరలా 14వ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.